నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం పెన్షన్ల చుట్టూ తిరుగుతున్నాయి. పార్టీలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం, వీటి మధ్య పెన్షనర్లు, మరీ ముఖ్యంగా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థకు ప్రజలతో సంబంధం తెగిపోయింది. ప్రజలను వైసీపీ వైపు తిప్పుతారన్న భయంతో విపక్షం వాలంటీర్లను పింఛన్లకు దూరం చేయాలని కోరుకుంది. మరోవైపున న్యాయస్థానాలు సైతం పింఛన్ల పంపిణీ లాంటి కార్యక్రమాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని అంటున్నాయి. ఇంకోవైపున వైసీపీ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది. ప్రస్తుత దుస్థితికి విపక్షమే కారణమని అంటోంది. మొత్తం మీద ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు పెన్షన్ల చుట్టూరా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ పెన్షన్ పాలిటిక్స్. ఏపీలో ఓటర్ల సంఖ్య 4,08,00,000కు పైబడి ఉంది. వీరిలో రకరకాల పెన్షన్లు పొందుతున్న వారు సుమారుగా 66 లక్షల దాకా ఉన్నారు. వీళ్ళు వివిధ రకాల సామాజిక పింఛన్లు పొందుతున్నారు. సంఖ్యాపరంగా చూస్తే మొత్తం ఓటర్లలో దాదాపు 6వ వంతు మంది పింఛన్ పొందుతున్నారు. ఈ సంఖ్య చిన్నదేమీ కాదు. ఒక పెన్షనర్కు తోడుగా కనీసం ఒక్కరున్నా వీరి సంఖ్య 1,32,00,000కు చేరుతుంది. ఇది ఓటర్లలో సుమారు 4వ వంతు కంటే ఎక్కువే. అంటే పెన్షనర్ల పంపిణీని ప్రభావితం చేసే అంశం ఏదైనా కూడా కనీసం 4వ వంతు ఓటర్లను ప్రభావితం చేస్తుంది. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా పెన్షన్ రాజకీయాలు చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేయడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ వల్లే పింఛన్ల పంపిణీ ఆగిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. నిధులు లేకపోవడం వల్లే పింఛన్లు పంపిణీ చేయకుండా వైసీపీ నేతలు నెపాన్ని తమపైకి నెట్టేస్తున్నారని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. ఏపీలో పెన్షనర్లకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందుతున్నాయి. వాలంటీర్లుగా ఉన్న వాళ్ళు అత్యధికులు వైసీపీ అభిమానులు అని విపక్షం ఆరోపిస్తోంది. దీంతో పెన్షనర్లపై వాలంటీర్ల ప్రభావం లేకుండా చూడాలని విపక్షం భావిస్తే వాలంటీర్ల వ్యవస్థతో పెన్షనర్లకు చేరువ కావాలని అధికార పక్షం భావించింది. ఈ సమయంలోనే పింఛన్ల పంపిణీకి వాలంటీర్ వ్యవస్థను దూరం చేయాలని సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. పింఛన్లను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు విపక్షాలు సైతం ఇదే విధమైన అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం వద్ద వ్యక్తం చేశాయి. ఎన్నికల సంఘం ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నట్లుగా ఉంది. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇక న్యాయస్థానాలు సైతం ఎన్నికల సంఘం నిర్ణయానికి ఆమోద ముద్ర వేశాయి. మొత్తం మీద ఏపీలో ఇప్పుడు రాజకీయం అంతా పెన్షన్ల చుట్టూ తిరుగుతోంది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను గుంటూరుకు చెందిన ఓ మహిళ హైకోర్టులో సవాల్ చేసింది. వాలంటీర్లు ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు ఇవ్వకపోతే పింఛన్దారులు ఇబ్బందులు పడతారని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు మాత్రం ఈ పిటిషన్ను డిస్మిస్ చేసింది. వాలంటీర్ల విషయంలో ఈసీ చర్యలను హైకోర్టు సమర్థించింది. అంతకంటే ముందుగానే పెన్షన్లు వేరే మార్గాల్లో అందించాలంటూ కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో గ్రామ సచివాలయ సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. పలు గ్రామాల్లో 3వ తారీఖు ఉదయం 7 గంటల కంటే ముందు నుంచే పింఛన్ల కోసం ప్రజలు క్యూ కట్టారు. గ్రామ సచివాలయ సిబ్బంది పింఛన్ల డబ్బు తెచ్చేందుకు బ్యాంకులకు వెళ్లడం లాంటి వాటితో చాలా ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ ఆలస్యంగా మొదలైంది. ప్రజల ప్రేమని జగన్ మీద మరింత పెంచే విధంగా కృషి చేస్తారేమని భయం ఒక పక్క. ఆ భయంలో ఇవాళ ఈ రకమైనటువంటి వారి పెన్షన్ సౌకర్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా కుట్రలు చేసుకుంటూ వచ్చారు మనం చూస్తున్నాం.
ఏపీలో ఇటీవలి కాలంలో పింఛన్ల పంపిణీ సక్రమంగానే జరిగింది. మార్చి వరకు ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వీటిని పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏపీలో వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో ఏప్రిల్ 1న లబ్ధిదారుల చేతికి పింఛన్లు అందలేదు. వాలంటీర్లను తప్పించడంతో లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అయితే సచివాలయం దగ్గర వద్దు, సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి పింఛన్ ఇవ్వాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. మొత్తం మీద పింఛన్ల వ్యవహారం ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావమే కనబరిచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపున ప్రజల బాధలు చూడలేక తాము రాజీనామా చేస్తున్నట్లు కొంతమంది వాలంటీర్లు ప్రకటించారు. ఏపీలో వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం మాత్రమే ఇస్తోంది. వీరిని వివిధ ప్రభుత్వ పథకాల పంపిణీకి వినియోగించుకుంటోంది. అయితే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తున్న క్రమంలో వాలంటీర్లు వైసీపీకి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు చాలా రోజులుగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో వాలంటీర్లపై వివాదం మరింత రాజుకుంది. వాలంటీర్లు పెన్షన్లు ఇస్తూ వైసీపీకి ప్రచారం చేస్తారంటూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో లబ్ధిదారుల సమాచారాన్ని అధికార పార్టీ నేతలకు అందిస్తూ వైసీపీకి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సహాయపడుతున్నారంటూ ఆరోపించాయి. ఇక వాలంటీర్లు అందించే సమాచారంతో అధికార పార్టీ నేతలు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, ఓటర్లను ప్రలోభ పెడతారని టీడీపీ, జనసేన విమర్శించాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ వాలంటీర్ల నుంచి మొబైల్ ఫోన్లను వెనక్కు తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నడవలేని వారు, వీల్ చైర్లకు మాత్రమే పరిమితమైన వారు లాంటి వారికి మాత్రం ఇళ్ల వద్దనే పింఛన్లు అందే ఏర్పాటు ప్రభుత్వం చేసింది. కానీ వీరి సంఖ్య 17% మించడం లేదు. మిగతా 83% మంది గ్రామ సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సి ఉంటుంది. వృద్ధులకు అవసరమైన సదుపాయాలను గ్రామ సచివాలయాల్లో ఇంకా కనిపించలేదు. ఇక తాగునీటి వసతి, షెల్టర్ లాంటి వసతులు కల్పించాల్సి ఉంది. ఇవన్నీ చేయడానికి మరికొంత సమయం పట్టవచ్చు. సమయానికి పెన్షన్ అందకపోవడంతో కొందరు మనస్తాపంతో ఇంకొందరు సచివాలయానికి ఎండలో వెళ్తూ మృతి చెందారని వైసీపీ తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టులు పెట్టింది. సచివాలయ సిబ్బందితో ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇప్పించకుండా సచివాలయానికి వచ్చి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ రోజు అయితే 400 నుంచి 500 మంది రాజీనామా చేస్తున్నాం సార్. మేము మొన్న 1వ తారీఖుకి పెన్షన్స్ ఇవ్వాల్సి ఉంది సార్. 1వ తారీఖుకి పెన్షన్స్ ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు గారు పెన్షన్స్ వాలంటీర్ ఇవ్వకూడదని చెప్పి నోటిఫికేషన్ కోర్టులో ఏదో వేశారని సార్. దానివల్ల మేము పెన్షన్స్ అనేది ఇవ్వలేకపోతుంటే మాకు మా ఇంటికి 50 ఏళ్లలో ఉన్న అవ్వలో తాతలో ఇంటికి వచ్చి అయితే ఫోన్ చేసి, మీరు పెన్షన్ ఇవ్వాలి, మీరు ఇవ్వకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇన్నాళ్ళు మీరు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారని అడుగుతున్నారు సార్. అడిగినప్పుడు ఏమవుతుందంటే మా బాధ్యత కింద మేము చెప్పాలి కదా సార్, మేము ఇవ్వలేకపోతున్నాం, మీరు సచివాలయంకి వెళ్ళండి, అక్కడ పలానా సెక్రటరీ మీకు పెన్షన్ ఇస్తారు అని చెప్తున్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు పైనుంచి వీడియోలు అది చేసి మేము ఎలక్షన్ ప్రచారం చేస్తున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు సార్. తప్పుడు ప్రచారం అనేది చేస్తున్నారు. నా సేవలను అందించాను మరి ఇప్పటి వరకు. కానీ ఈ రోజు రిజైన్ చేయడానికి కారణం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు బట్టి మా యొక్క సేవలను వాలంటీర్గా నేరుగా ఇళ్ల వద్దకే మేము అందజేయగలిగాం. ఎందుకంటే ప్రతి ఒక్క అవసరత కింద ఒక ఇంటికి కావాల్సిన అవసరతలన్నీ కూడా ఏంటంటే వాలంటీర్ ద్వారా వాళ్ళకి మేము అందజేయగలిగాం. ఏంటంటే ఒక వ్యక్తి ఒక వాటర్ రాకపోయినా, ఒక స్ట్రీట్ లైట్ వెలగకపోయినా, అదే విధంగా వాళ్ళకి ఇంటి పన్నులు కట్టించాలన్నా, అలాగే ప్రతి విధంగా వాళ్ళ ఇంట్లో ప్రతి అవసరతల నుంచి ప్రతి స్కీముల వరకు వాటికి మొదటి రోజే పెన్షన్ అందజేయడం వల్ల ప్రతిదీ ఇంటి వద్దకే పాలన మేమైతే ఇప్పటి వరకు కొనసాగించాం. ఈ రోజు అయితే 400 నుంచి 500 మంది రాజీనామా చేస్తున్నాం సార్. మేము మొన్న 1వ తారీఖుకి పెన్షన్స్ ఇవ్వాల్సి ఉంది సార్. 1వ తారీఖుకి పెన్షన్స్ ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు గారు పెన్షన్స్ వాలంటీర్ ఇవ్వకూడదని చెప్పి నోటిఫికేషన్ కోర్టులో ఏదో వేశారని సార్. దానివల్ల మేము పెన్షన్స్ అనేది ఇవ్వలేకపోతుంటే మాకు మా ఇంటికి ఉన్న అవ్వలో తాతలో ఇంటికి వచ్చి అయితే ఫోన్ చేసి, మీరు పెన్షన్ ఇవ్వాలి.
మొత్తం మీద పెన్షన్ల అంశం ఆంధ్రప్రదేశ్లో వివిధ రాజకీయ పార్టీలకు సరికొత్త ప్రచార అస్త్రాలను అందిస్తోంది. మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కక్షపూర్త ధోరణిలోనే వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్ పేరుతో పెన్షన్ల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ చంద్రబాబు జేబు సంస్థ అని దానితోనే ఈసీకి ఫిర్యాదు చేయించారని ఆయన ఆరోపించారు. వాలంటీర్ల మీద ఆంక్షలపై ఎన్నికల కమిషన్ పునరాలోచించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. మరోవైపున టీడీపీ నాయకులు వైసీపీపై మండిపడుతున్నారు. పెన్షన్ల అంశాన్ని రాజకీయం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు సృష్టిస్తూ ఆ నెపాన్ని తెలుగుదేశంపై వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపించింది. సచివాలయ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం పెద్ద పనేమీ కాదు, ఎందుకంటే సచివాలయం పరిధి 3 కిలోమీటర్లలోనే ఉంటుందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. అయితే ఈ విషయంలో పెన్షనర్ల ఇళ్ల మ్యాపింగ్ లాంటి ఇబ్బందులు ఉన్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా పెన్షనర్లకు మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెన్షన్ సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. దీంతో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో సామాజిక పెన్షన్ను పంపిణీ చేయాలని అధికారులకు సర్ఫ్ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంలో ఉద్యోగులంతా సచివాలయాల వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని, పింఛన్దారులు తమ వెంట ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించింది. ఏప్రిల్ 2 నుంచి 6 వరకు కేటగిరీల వారీగా పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. పింఛన్ల పంపిణీ కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వులో తెలిపింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి, అస్వస్థతకు గురైన వారికి, వితంతువులకు ఇంటి వద్దే పంపిణీ చేయాలని సూచించింది. సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సర్ఫ్ సూచించింది. అంతేకాకుండా వాలంటీర్ల వద్ద ఉన్న బయోమెట్రిక్ మిషన్లు, ఇతర పరికరాలను జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించాలని ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ మురళీధర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెన్షనర్ల ఇళ్ల వద్దకు ప్రభుత్వ సిబ్బంది వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకుండా ఆయన అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. ఇప్పటికే ఎండలు ముదిరిపోయాయని, వాలంటీర్లను ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయవద్దని ఆంక్షలు విధించడం వల్ల వేల మంది వృద్ధులు, వికలాంగులు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తోంది. ఇదంతా టీడీపీ జనసేన వల్లేనని వైసీపీ నాయకులు అంటున్నారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ గ్రామ స్థాయిలో పాలనాపరంగా పెను మార్పులు తీసుకువచ్చింది అనడంలో సందేహం లేదు. ఏపీలో ప్రస్తుతం 2,66,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం 2019 ఆగస్టులో నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. దీనికి ఏడాదికి 1,596 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వేతనాలు పెంచాలంటూ 2021లో వాలంటీర్లు ఆందోళనకు దిగారు. అయినా కూడా వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు. 2023 ఆగస్టులో మరో 750 రూపాయల వేతనం పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు దాన్ని పెంచలేదని వాలంటీర్లు అంటున్నారు. మరోవైపున కొంతమంది వాలంటీర్ల చర్యలు కూడా అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారాయి. వాలంటీర్లు కొందరు ఎన్నికల ప్రచారంలో వైసీపీ తరపున ప్రచారం చేయడం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కొంతమంది వాలంటీర్లపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారు రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. మరోవైపున వాలంటీర్లను తమ వైపు ఆకర్షించేందుకు తెలుగుదేశం కూడా ప్రయత్నించింది. వారి జీత భత్యాలు పెంచుతామని హామీ ఇచ్చింది. మొత్తం మీద పరిస్థితి చూస్తే కొన్నేళ్లుగా వాలంటీర్ల వ్యవస్థ గ్రామ స్థాయిలో పటిష్టమైంది. సాధారణ ప్రజానీకం ప్రభుత్వ పథకాలపై వారిపై ఆధారపడడం అధికమైపోయింది. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా ఈ వ్యవస్థను ప్రజలకు దూరం చేయడం సాధారణ ప్రజానీకానికి కొంత ఇబ్బందికరంగానే మారింది. అందుకే తాజాగా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై మరోసారి స్పందించారు. పింఛన్ల విషయంలో ఈ రోజు జరుగుతున్నదంతా పెద్ద రాజకీయ కుట్ర అని విమర్శించారు. ఇంటింటికి పింఛన్ ఇవ్వవద్దని ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. ఎవరి వాదనలు ఎలా ఉంటేనే ఎన్నికల ప్రభావం
రాజకీయాల ప్రభావం పెన్షన్లపై పడినట్లయింది. ఇక ఇప్పుడు చేయాల్సింది పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంపైనే. అధికార పక్షం విపక్షం రెండూ కూడా పంతాలకు పోకుండా కొంత సామరస్యంతో వ్యవహరిస్తే పెన్షన్ సమస్యలు కొంతవరకైనా పరిష్కరించేందుకు వీలవుతుంది. ఇది వరల్డ్ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.